హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ దోసి. ఏంటి దోసి కొత్తగా ఐస్ అన్ని చూపిస్తున్నామని అంటారు కదా. మొన్న మన టీచర్ ఒకళ్ళు క్రియేటివిటీ చేస్తున్నారని చెప్పారు కదా. అందులో భాగంగా మొన్న హెయిర్ ఆయిల్ చూపించాను. చూడండి, ఇది హ్యాండ్మేడ్గా తయారు చేశారు. ఈ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, అలానే హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది. నేను ఇది యూజ్ చేశాను, అందుకనే మీకు కూడా చెప్తున్నాను. తనవి మీకు ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు మాత్రం తన లింక్ అనేది మీకు పెడతాను. ఇందులో ఎటువంటి కెమికల్స్ వాడట్లేదండి, న్యాచురల్గా ఉన్న ప్రోడక్ట్స్తో తన హెయిర్ ఆయిల్ తయారు చేస్తుంది. అందులో భాగంగానే నెక్స్ట్ ఇది చూడండి, ఎంత గోల్డ్ కలర్లో ఉంది కదా, చూడడానికి ఎంత ముద్దొస్తుందో. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది జెల్ లైట్ ఆరెంజ్ కలర్లో ఉందండి. ఇది వచ్చేసరికి మన షాంపూ, ఇది హెయిర్ షాంపూ. దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతారు అంటే కనుక, ఇందులో షాంపూలో వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మన కుంకుడుకాయలు, అవిసె గింజలు, మెంతులు, వీటి 3 ప్రోడక్ట్స్తో కలిపి మనం ఆ హెయిర్ షాంపూని తయారు చేసి ఉంటాను. ఎంత క్రియేటివిటీ చూడండి. ఆ మూడిటి వల్ల ప్లస్ కోకోనట్ ద్వారా వచ్చిన ఒక ప్రోడక్ట్ వల్ల కూడా తను 4 కలిపి ఒక ప్రోడక్ట్ తయారు చేసింది. దీనివల్ల కూడా హెయిర్లో ఉన్న డాండ్రఫ్, హెయిర్ సిల్కీగా ఉండడము, గ్రోత్ లేని బేబీ హెయిర్స్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. నేను ఇది యూజ్ చేశాను, రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఎందుకంటే నేను ఏ ప్రోడక్ట్ మీకు చూపించినా కానీ నేను వాడకుండా అయితే మీకు ప్రోడక్ట్స్ అయితే అసలు చూపించనండి. న్యాచురల్గా తయారు చేసుకుని, ఇప్పుడు మనం బయట తీసుకునే ప్రోడక్ట్స్ అన్నీ కూడా కెమికల్స్, ఆల్మోస్ట్ కెమికల్ వాడడం ఏ ప్రోడక్ట్ లేదు. అలాంటిది తిను హోమ్ మేడ్గా తయారు చేస్తుందని నేను కూడా ఫస్ట్లో ట్రస్ట్ చేయలేదండి, నమ్మబుద్ధి కాలేదు ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ నేను ట్రస్ట్ అయిన తర్వాతే మీకు ఈ ప్రోడక్ట్లన్నిటి గురించి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇదైతే కనుక షాంపూ అండి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. అదేమో హెయిర్ ఆయిల్, 2 వాడితే కనుక హెయిర్ గ్రోత్ వద్దన్నా పెరుగుతుంది. దానికి రిజల్ట్ మీకు చిన్న పిక్ అనేది నేను యాడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? నా ఛానల్ మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ చూసి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి కొంచెం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా అండి? బాయ్. మీకైతే పిక్ యాడ్ చేస్తున్నా, చూడండి. బాయ్. చూసారా ఎంత సిల్కీ ఉందో, న్యాచురల్ హెయిర్. ఎక్కడన్నా వైట్ హెయిర్ ఉందండి. ఇప్పుడున్న ఫుడ్కి, మనం తింటున్న హెల్త్కి ఆల్మోస్ట్ వైట్ హెయిర్ లేనిది లేదు. అలాంటిది న్యాచురల్గా ఎంత సిల్కీగా ఉందో చూడండి, ఎలా పడిపోతుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.